హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో లైవ్లో చాలామంది కనెక్ట్ అయ్యారు నిన్న, ధన్యవాదాలు. అలాగే ప్రతి సండే కూడా లైవ్ ఉంటుంది, సో మిస్ అవ్వకండి. ప్రతి సండే 2 o'clockకి లైవ్. ఆ లైవ్లో మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు నాతో పాటుగా. మీకు లింక్ ఇస్తాను, జస్ట్ జాయిన్ అయిపోవడం అంతే. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్కి వచ్చేద్దాం. సండే ఫన్ డే ఎపిసోడ్ అది జనరల్గా ఉండేదే, అయితే కొంచెం ఫన్ అనేది కొంచెం తగ్గింది. కొంచెం 15-20 నిమిషాల ముందు కాస్త డోస్ లాగా అయితే పడింది. ఈ వీడియోస్ అవి చూపెట్టారు. ఆ థమ్స్అప్ దొబ్బేసింది ఎవరు, ఏంటి చూపెట్టలేదు ఏంటి అని చాలామంది మెసేజ్ పెట్టారు. వెయిట్ చేయండి సండే ఏమైనా ఉంటుందేమో అన్నట్టుగానే సండే రోజు చూపించారు. సో వాట్ ఎవర్ అది థమ్స్అప్ బాటిల్లో పోయడం, ప్రియా తాగడం, ఇవన్నీ అంటే ఇక్కడ చూడండి, ఒక గుడ్డు గురించి వాళ్ళే చెప్పారు కదా, బట్ వాళ్ళు చేసింది ఏంటి అదే కదా, సేమ్ అదే మెయిన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇలా అనిపిస్తోంది అనేది చాలా క్లియర్గా చూపించారు. ఏమాత్రం కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న కామనర్స్ గేమ్లో అయితే గేమ్ చేంజ్ చేస్తారు. సో వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకుంటారు. అంటే ఇన్ మై అనాలిసిస్ కామనర్స్ ఇప్పుడు డిమాండ్ పవన్ ఉన్నాడు, పవన్ ఒక్కడే మీకు నామినేట్ అయ్యాడు లాస్ట్ వీక్. పవనే డేంజర్ జోన్లో ఉన్నాడు చూడండి. కొంచెం ఉంటే సృష్టి సేఫ్, పవన్ ఎలిమినేట్ అంటే కామనర్స్ గేమ్ ఎక్కడో దెబ్బ కొట్టేసింది, బెడ్స్ కొట్టేసింది అనుకోవాలి. ఎందుకంటే డేంజర్ జోన్ వరకు వెళ్ళాడు, ముందుగా సేవ్ అవ్వలేదు అంటే ఎక్కువ ఓట్లు రాలేదు, ఈ థింకింగ్ ఉంటుంది. సో మనం ఇంతమంది ఉన్నాం, 6 ఉన్నాం, 5 ఓట్లు కూడా కామనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవన్ డిమాండ్ పడలేదు. సో ఇదైతే క్యాల్కులేషన్ ఖచ్చితంగా. శ్రీజ అక్కడ, మర్యాద మనీషు, హరిత హరీషు, ప్రియా కూడా ఈవెన్ ఇవన్నీ కూడా బ్రెయిన్లో క్యాల్కులేట్ చేస్తే మాత్రం గేర్ మారుస్తారు ఖచ్చితంగా, డౌటే లేదు. ఇక సండే ఎపిసోడ్కి వస్తే తనుజది చూశారు. తనుజ కొంచెం అటుపండిది అది వీడియో చూపెట్టారు. కొంచెం అది ఫన్గానే అనిపించింది అందరికీ, బట్ దాని మీద ఏమో నామినేషన్ పడుతుందని నేను అనుకోను. కానీ ఈ థమ్స్అప్ దాని మీద హరిత హరీష్కి తను ఇమానియల్ని, భరణిని కామెంట్స్ చేసిన దాని మీద ఖచ్చితంగా పడతాయి. అది కూడా మాట్లాడుకుందాం. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, లిస్ట్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. క్విక్ వీడియోలో కూడా చెప్తాను మీకు నామినేషన్ లిస్ట్ ఏంటి అనేది. సో అంతకంటే ముందు సృష్టి ఎలిమినేషన్ తర్వాత డిస్కషన్స్ అయితే జరిగినాయి, కొన్ని డిస్కషన్స్. సో ఫటాఫట్ చెప్పేస్తాం మీకు. ఏంటంటే హరిత హరీష్ గట్టిగా క్లాస్ బీకినట్టున్నారు. ఆఫ్ రికార్డ్ కూడా ఏదో జరిగింది. ఆఫ్ ది రికార్డ్ అంటే కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి మరి కొద్దిగా క్లాస్ బీకినట్టుగా నాకు తెలుస్తున్న సమాచారం. నాగార్జున గారు పర్సనల్గా క్లాస్ బీకినట్టుగా. మేబీ ఏమన్నా ఇది అయితే మాత్రం మేబీ నాగార్జున కానీ, బిగ్ బాస్ టీం కానీ, బిగ్ బాస్ వాయిస్లో కానీ కొద్ది క్లాస్ బీకర్. అందుకనే మనోడు గప్ చిప్స్ సాంబార్ బుడ్డి ఏడ్చాడు, కాసేపు బాధపడ్డాడు, ఎమోషనల్ అయిపోయాడు, దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. హరిత హరీష్ పార్టిసిపేషన్ అయితే ఏమి లేదు. తర్వాత రీతు సృష్టి వెళ్ళిపోతే డబుల్ గేమ్ అన్న దానికి చాలాసేపు అనాలిసిస్ లాగా చేసుకుంది. బాధపడింది, నేను ఎక్కడ ఆడాను, డబుల్ ఫేస్ ఎక్కడ నేను చూపెట్టాను, నేను ఫెయిర్గానే ఉన్నాను కదా అనే రేంజ్లో మాట్లాడింది. అంటే ఇక్కడ సెలబ్రిటీస్ దగ్గర ఉంటూనే అటు కామనర్స్ వైపు వెళ్ళి మాట్లాడుతూ అక్కడంతా కూడా ఒక బ్లాక్ షీప్ లాగా మోసిందా అనేది సృష్టికి ఏమో తెలుసా, అందుకనే అలాగ అందా అనేది ఇక్కడ పాయింట్. ఇంకోటి ఏంటంటే భరణి, ఇమ్ము ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, భరణి తనుజాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు పర్సనల్ అసిస్టెంట్ కింద, ఇమ్ముని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే దానికి చెప్పాడు. నువ్వు ఆల్రెడీ వేరే వర్క్లో ఉన్నావు కదా, వేరే వర్క్లో ఉంటే మళ్ళీ నాకు అసిస్ట్ చేయడం కష్టం అవుతుంది. అదే తనుజ అయితే పక్కనే ఉంటుంది, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఏదన్నా కావాల్సింది పెడుతుంది, దట్స్ ఓకే అన్నట్టు అయింది. సుమన్ శెట్టి మళ్ళీ మాట్లాడాడు ఇమానియల్తో. ఏంటంటే సో నామినేషన్స్ ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ అయితే మనం అందరం కూడా టీమ్గా కామనర్స్కి వేసేద్దాం, వాళ్ళలోనే ఒకడు వెళ్ళిపోతాడు కదా, మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టున్నారు. అట్లా ఉండదు కదా, ఎవడు రీజన్స్ ఆడికి ఉంటాయి. సుమన్ శెట్టి అందరూ యూనిటీకి నీ మాట వినరు కదా. సో ఒక ప్లాన్ లాగా వేసుకున్నాడు, కామనర్స్ చేసేద్దాం, అందరూ అప్పుడు వాళ్ళే ఎలిమినేట్ అవుతారు, మనం సేవ్ అవుతామని. నెక్స్ట్ ఒక లాంగ్ డిస్కషన్ కొంచెం నడిచింది. నిద్ర వచ్చింది, నేను పడుకున్నాను. దాని తర్వాత ఏమైంది అడగద్దు. లైట్లో బిగ్ బాస్ పడుకోమనే వరకు వీళ్ళు పడుకోరు. మనకు తెలిసి ఒక పక్కన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది. సో అదేమో టీవీలో పెట్టాం, ఇదేమో మొబైల్ హాట్స్టార్లో బ్లూటూత్లో నడుస్తూ ఉంది. సో ఏంటంటే ఇక్కడ శ్రీజ అండ్ సంజన వీళ్ళు
మనీష్ వీళ్ళందరూ కూడా కూర్చుని ఈ ఫ్రూట్స్ దొబ్బేస్తే ఎలాగా, ఫ్రూట్స్ ఎవరెవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, పాడైపోయిన ఫ్రూట్స్ ఉంటే నేను ఇచ్చేస్తా అని మనీష్ మర్యాద, పాడైపోతాయి కదా ఎవరికైనా ఇచ్చేద్దాం, నా వాటా నాకు ఇచ్చేయండి, లేదంటే నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా, మీకు అనవసరం కదా అని కెప్టెన్తో మాట్లాడు. శ్రీజ కూడా అలాగైతే నేను కూడా నాకు ఇచ్చే, నేను కూడా నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటా, ఇలా కాస్త అయింది. అది దొంగతనం చేయకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఒకటి మాట్లాడుకున్నారు. కానీ అది జరగని పని. ఎందుకంటే హౌస్లో మనం స్నానంకి వెళ్తాం, లేదా వాష్రూమ్కి వెళ్తాం, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాం, వేరే డిస్కషన్లో ఉంటాం. అలాంటప్పుడు సో మనం పర్టికులర్గా వెళ్ళి ఈ కాపాడుకోవాలంటే కుదరదు. హౌస్లో అంతమంది ఉన్నారు. అటువంటి చూడండి దాచుకుని ఎలా తినేశారు, అంతే తినేస్తారు. మనకి దాన్ని అయితే ఏం చేయలేం. ఇక ఇక్కడ ఒక పాయింట్ చెప్తా నామినేషన్స్లో ఏంటంటే తనూజ హరిత హరీష్ గట్టిగా పడింది ఇద్దరికి. మళ్ళీ అక్కడ ఏంటంటే నువ్వు అని అన్నావు, ప్రోమోలో చూశారు కదా, నువ్వు అని అన్నావు అంటే నేను నువ్వు అనలేదు, సంబోధించలేదు అన్నాడు. సో నేను వెళ్ళి చూశాను, బట్ లైవ్ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాం కదా, సో లైవ్లో ఏమన్నా అన్నాడేమో మనకు తెలియదు. కానీ సో ఎపిసోడ్లో అయితే నువ్వు అని ఎక్కడ అనలా, అది మాత్రం డ్యామ్ షూర్ పక్క. వాళ్ళిద్దరికైతే ఖచ్చితంగా పడింది. అది నామినేషన్స్లో మాట్లాడుకుందాం. అలాగే ఫ్లోరా షైనీని కూడా నామినేట్ చేసింది తనూజ. అలాగే మనీష్ మర్యాద భరణిని నామినేట్ చేశాడు, రీతుని నామినేట్ చేశాడు. ఇక్కడ భరణితో ఒక గొడవ ఉంది. ఆ గొడవ ఏంటి అనేది నేను నామినేషన్లో పెట్టిన మనీష్ మర్యాద పాయింట్స్ని బట్టి మాట్లాడతాను. సో అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత రాము రాథోడు హరీష్ని నామినేట్ చేశాడు, అలాగే పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు మనోడు. సో పాయింట్ ఏంటనేది చూడాలి మరి ఏ పాయింట్ మీద చేసుకున్నాడని. బట్ హరీష్కిను రాము రాథోడు కొద్దిగా ఉంది కదా, కాస్త ఇద్దరు కోల్డ్ వార్ ఉందిలేండి. అలాగే ప్రియా ఫ్లోరా షైనీని భరణీని చేసింది, రీతు కూడా ఫ్లోరా షైనీని భరణీని చేసింది. సో సిమిలర్గా ఇద్దరు మాడుకుని చేసినట్టున్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి మాత్రం తను అనుకుని తను చేశాడు, అటు కామనర్స్ నుంచే ప్రియాని చేశాడు, మనీష్ మర్యాద అని చేశాడు. సో ఇక్కడ ఏంటంటే మనీష్ మర్యాద అని సంచలకంగా ఫెయిల్ అయ్యావు, అది ఇది ఏదో పాయింట్స్ చెప్పి ఉండొచ్చు, అదంతా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ డిమోన్ పవన్ అయితే ఫ్లోరా షైనీని చేశాడు, హరిత హరీష్ని చేశాడు. ఇక్కడ చూడండి కామనర్స్ని చేశారు అంటే గేమ్ మార్చారు. అలాగే సెలబ్రిటీల్లో ఒకళ్ళని చేశారు, రీతు చౌదరి కూడా చేసింది అంటే గేమ్ మారింది. తనుజ కూడా ఫ్లోరా షైనింగ్ చేసింది అంటే గేమ్ మారింది. ఇక్కడ వీళ్ళు వర్సెస్ వాళ్ళు అని ఏం లేదు, డైరెక్ట్ ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. కాబట్టి ఈ నామినేషన్ ప్రక్రియ మనకు తెలుసు, ఏ పాయింట్ ఎలా పెట్టాలి, ఎలా పెడతారు ఏంటి అనేది తెలుసు. దాన్ని బట్టి నామినేషన్ అనేది చేశారు. మామూలుగా అయితే కొంచెం బ్రెయిన్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వేరే మన టీం నుంచి వెళ్ళిపోకూడదు, వేరే టీం నుంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ నామినేషన్లో పెట్టే పాయింట్స్ వ్యాలిడ్గా ఉండాలి. సో కాబట్టి కామనర్స్ కూడా వాళ్ళ కామనర్స్లో తప్పులుంటే ఎత్తి చూపెట్టారు. హరిత హరీష్కి పడ్డాయి నామినేషన్, మర్యాద మనీష్కి పడ్డాయి. అలాగే ఇటు సెలబ్రిటీలు కూడా సో వాళ్ళల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళని చేశారు. సంజన క్యాప్టెన్ కాబట్టి ఒక పవర్ వచ్చింది, ఆ పవర్ని బట్టి ఒకరిని సేవ్ చేసింది. సో ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసి 2 రోజులు నామినేషన్ జరగచ్చు, మండే ట్యూస్డే అని నేను అనుకుంటున్నా గట్టిగా. సో మండే ఏం జరిగింది, ఎవరు నామినేషన్ అయ్యారు, అలాగే ట్యూస్డే ఏం జరిగింది, ఎవరు నామినేట్ అయ్యారు ఏంటనేది ఆ డీటెయిలింగ్ అనేది మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే లిస్ట్ అయితే మనకు తెలుసు, హరిత హరీష్ ఉన్నాడు, ఫ్లోరా షైనీ ఉంది, అలాగే భరణి నామినేషన్లోకి వచ్చాడు, ప్రియా నామినేషన్లోకి వచ్చింది, అలాగే మీకు రీతు చౌదరి కూడా నామినేషన్లోకి వచ్చింది. సో ఇలా చేసుకుంటే ఒక 7 వరకు నామినేషన్లోకి వచ్చారు. ఆ లిస్ట్ ఏంటి అనేది అందరికీ తెలుసు. నాది ఏదైనా మీరు ఫేస్బుక్ ఫాలో అయితే ఫేస్బుక్ మెసెంజర్లో కూడా పెడతా. ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ఫేస్బుక్ మెసెంజర్. చాలామంది మెసెంజర్లో టచ్లో ఉంటారు నాకు ఫేస్బుక్లో. మీకు ఒరిజినల్ కలుంగలి మాల కావాలి అంటే సో మీరు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అడ్రస్ అది కలెక్ట్ చేసుకుని ఆ రేట్ అనేది చెప్తాను, దాన్ని బట్టి కరుంగలి మాల కూడా పంపిస్తాను. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.